రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఆ చర్చలో మాలాంటి వాళ్ళకి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని దెబ్బతీసే సంఘటనలు చాలా జరుగుతున్నప్పుడు ఇవాళ కొత్తగా టీవీ5 అధినేతగా ఉన్న బిఆర్ నాయుడు గారు, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేది పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది పెద్ద ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఒక పక్క తన ఇలవేలుపుగా కులదైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత, మరొక పక్క తన భుజాన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్న టీవీ5 దాని అధినేత నాయుడు గారు, ఈ రెండింటి మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగానే ఉంది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి చేతలకి పొంతన ఉండదనేది న్యాచురల్ గా అందరూ అంటూ ఉంటారు. కానీ దేవుడి విషయంలో అయినా సరే ఆయన ఎలా నిలబడతాడనేదే కదా ఆసక్తి. ఒక రకంగా నాకేమనిపిస్తుంది అంటే, పాపం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అగ్ని పరీక్ష అనిపిస్తుంది. ఇటు దేవుడి పక్షాన్ని నిలబడతాడా, తన్ని దేవుడిగా చూసే నాయుడు పక్షాన్ని నిలబడతాడా, ఆ నాయుడు గారిని కాపాడతాడా అని చూడాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణలు వచ్చిన వ్యక్తిని పాలక మండలి చైర్మన్ గా ఉంచి అక్కడ ఏ ప్రక్షాళన చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఒకవేళ చేస్తే ఎన్నాళ్ళు టీవీ5 అధినేత తన ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సేవ చేస్తే ఆ సేవల్ని మర్చిపోయి ఆయన్ని పరిరక్షించలేకపోయాడని తన సొంత మనుషులు అనుకుంటారు. కాబట్టి ఇది ఒక అగ్ని పరీక్ష ఏమో అని మాలాంటి అనుకుంటున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఒక ఆలయానికి పాలక మండలి నియమిస్తే ఆ ప్రతిపాదనలో వచ్చిన పేర్లు పరిశీలన చేసి, ఆ పరిశీలనలో వారి మీద కేసులున్నాయా, ఆరోపణలు ఉన్నాయా, వివాదాస్పదుడా అనేది చూసి అవేమీ లేని వాళ్ళనే ఆలయాలకి, కమిటీలకి చైర్మన్గా నియమిస్తారు. అలాంటిది ఇప్పుడు ఒక టీటీడీకి పాలక మండలి నియమించేటప్పుడు ఆరోపణలు ఉన్నాయా, వారి గతంలో ఎలాంటి ఏమైనా ఇష్యూస్ కానీ ఉన్నాయా అనేది చూడాలి కదా. చూసినట్టు కనబట్లేదు. ఎందుకంటే ఇందులేఖ అని ఒక మహిళ రాసిన లేఖ ఒకటి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె 2018లోనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిఆర్ నాయుడు గారి వేధింపులు, వారితో ఉన్న రిలేషన్ గురించి, వారు ఏ విధంగా తనను ఇబ్బంది పెట్టారనే అంశాలను ఆ లేఖలో ప్రస్తావించినట్టుగా నడుస్తుంది మొత్తం ఒక చర్చ. మరి ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మరి హిందూ ధర్మ పరిరక్షణ, హిందువుల మనోభావాలు, అన్నిటికీ మించి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని పరిరక్షించే, వారి కీర్తిని, ఆ ప్రతిష్టని పరిరక్షించే బాధ్యత, ఇవన్నీ ప్రశ్నార్థకం అవుతాయి కదా. అందుకే ఈ అగ్ని పరీక్షని చంద్రబాబు నాయుడు గారు ఎలా తట్టుకుంటాడు? అటు వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని కాపాడబోతా ఉన్నాడా, లేకపోతే ఏమైతే అయ్యింది, ఇన్నాళ్ళ నుంచి నాకు సేవ చేస్తూ, నాకు కొమ్ము కాస్తూ టీవీ5 ద్వారా విపరీతంగా సేవలు అందించి నన్ను కాపుగాసిన బిఆర్ నాయుడు గారిని కాయాలని అనుకుంటున్నాడా అనేది ఒక పెద్ద ఆసక్తికరమైన అంశం. మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం ఏం జరగబోతోంది అనేది.